హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంవి క్రియేషన్ 22. నేను మీకు ఈరోజు గ్రీన్ చికెన్ ఎలా చేయాలో నేర్పిస్తానండి. ఫస్ట్ దానికి కావలసినవి చికెను, పెరుగు, మిరియాల పొడి, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్, సాజీరా, బండపువ్వు అండి, నిమ్మకాయలండి. తర్వాత ఇందులో పెరుగు, ఒక కప్పు పెరుగు, ఒక స్పూను ఉప్పు, 2 స్పూన్ల హాఫ్ కేజీ చికెన్ కండి 2 స్పూన్ల మిరియాల పొడి, కొంచెం పసుపు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక నిమ్మకాయ అండి, కొంచెం ఆయిల్. ఇవన్నీ కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలండి. తర్వాత ఈ పచ్చిమిర్చిని ఒక బౌల్లో కొంచెము ఆయిల్ వేసి వీటిని ఇందులో పుదీనాను, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసి కొంచెం లైట్గా గోలివ్వాలండి. చెప్పండి. ఇవి లైట్గా ఇట్లా గోలివ్వాలండి, లైట్గా గోలివ్వాలి. ఇవి ఇట్లా కొంచెం దూరగా వేగిన తర్వాత చల్లారినాక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకోవాలండి. దీన్ని గ్రైండ్ చేస్తున్నానండి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి, పేస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. తర్వాత ఇంకో బౌల్ పెట్టుకొని గిన్నె వేడయ్యాక ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ వేయాలండి. ఇలా నూనె వేడయ్యాక కొంచెం బండ పువ్వు, కొంచెం సాజీరా పోపు కొంచెం వేసుకోవాలండి. ఇది కొంచెం వేగినాక దీంట్లో ఆనియన్స్ వేయాలి. 1 కప్పు ఆనియన్స్, 2 ఉల్లిగడ్డలు వేయాలండి. ఇది బాగా గోలనివ్వాలండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిగడ్డలను గోలనివ్వాలండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక కొంచెం లైట్గా పసుపు వేయాలండి. ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను వేయాలండి. ఇది కొంచెం గోలినాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేయాలండి. వేసి ఇలా కలుపుకొని ఒక 20 నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలండి. మూత పెట్టుకొని మంచిగా కలుపుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి.
ఇట్లా మంచిగా కలిపి పెట్టుకొని ఒక 20 నిమిషాలు ఇట్లా మూత పెట్టి పైన కొన్ని వాటర్ పెట్టుకొని ఒక 20 నిమిషాలు అట్లనే ఉడకనివ్వాలండి. మళ్ళొకసారి మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలండి మూత తీసి. ఇది చికెన్ రెడీ అయిందండి. టేస్టీ గ్రీన్ చికెన్ రెడీ అయింది. ఒక బౌల్లోకి తీసుకోవాలండి. వేడి వేడి గ్రీన్ చికెన్ రెడీ అండి. మీకు నచ్చితే ఇలానే ట్రై చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మై ఎంవి క్రియేషన్ 22 ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.